వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్. రవి ఇలా కావడానికి భార్యే కారణమా? 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రవి తర్వాత సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్య అత్త అయితే హేళన చేయడం జరిగిందంట. సో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రవి. ఈ క్రమంలోనే ఐబొమ్మ వెబ్సైట్ ఈ రూపకల్పన అయితే చేశాడు ఈ ఇమ్మడి రవి. ఏదైతే సంపాదించడం ఉద్యోగం చేశాడు, ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాడు. సో అత్త భార్య నుంచి వేధింపులు రావడంతో అడ్డతారు దొక్కడం జరిగింది. సంపాదించడం కోసం కొన్ని రూట్ మ్యాప్ మార్చుకున్నాడు. అలాగే కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు కూడా ప్రకటనలు తీసుకున్నాడు ఇమ్మడి రవి. ఏదైతే ఐబొమ్మ స్థాపించాడు, అందులో సినిమాలు పెట్టాడు, అందులో టెలికాస్ట్ చేస్తూ ఉన్నాడు, సినిమాలను పబ్లిష్గా జనాలకు ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో ఈ 1x బెట్ అండ్ రిమైనింగ్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏదైతే మనం ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తామో ఎంటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం దాని మీద క్లిక్ చేయగానే మనం అందులోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. నేనే పర్మిషన్ ఇస్తున్నా అంటూ అందులోకి ఎంటర్ అవుతా ఉన్నాం. సో అలా ఎంటర్ అయినప్పుడు ఏ సినిమా మీద క్లిక్ ఇచ్చినా వెంటనే ఓపెన్ అవ్వదు. 2-3 లింకులు ఓపెన్ అవుతూ ఉంటాయి. అందులో ఒక లింక్సే ఈ 1x బెట్ రిమైనింగ్ బెట్టింగ్ యాప్లు అన్నీ కూడా ఓపెన్ వస్తూ ఉంటాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికే ఈ ఇమ్మడి రవి చాలా 100 కోట్లు తీసుకున్నట్టుగా పోలీసుల సమాచారంలో తెలియడం జరిగింది. అలాగే బాగా డబ్బులు రావడంతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఈ కంటిన్యూగా ఈ సర్వర్లను పెంచుకుంటూ పోయాడు ఈ ఇమ్మడి రవి. నీ పాపపు డబ్బు నాకొద్దని చెప్పి భార్య 2021లో విడాకులు తీసుకుంది ఇమ్మడి రవి దగ్గర నుంచి. ఏదైతే ఇతను సంపాదించట్లేదు అని చెప్పి భార్య అత్త ఇతనిపై హేళన చేసేయడంతో ఇతను అడ్డదారు దొక్కి సంపాదించాడు. ఒక తీరా సంపాదించిన తర్వాత నీ పాపం సొమ్ము వద్దంటూ ఏదైతే గ్రహించింది, ఏదైతే అడ్డదారు దొక్కుతూ సంపాదిస్తున్నాడని తెలియగానే భార్య అతన్ని దూరం పెట్టడం జరిగింది. సో విడాకులు కూడా తీసుకున్నారు. సో భార్య వదిలేయడంతోనే దేశం విడిచి వెళ్ళిపోయాడు ఈ ఇమ్మడి రవి. సో దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఇదైతే ఐబొమ్మ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా సినిమాలు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిన ఇతడు తర్వాత బెప్పం టీవీ అందులోనే సబ్ ఛానల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఓటీటీలో ఏవైతే మనకు వస్తూ ఉంటాయో, ఓటీటీలో మనం ఏవైతే చూస్తూ ఉన్నామో ప్రతి ఒక్క కంటెంట్ని రాత్రి అప్లోడ్ అయిందంటే వితిన్ 2 అవర్స్లో ఈ ఐబొమ్మలో వచ్చేస్తూ ఉంది. సో ఓటీటీలో అప్లోడ్ అయింది, డౌన్లోడ్ చేస్తున్నాడు, ఇందులో పెడతా ఉన్నాడు. ఈ కంటిన్యూస్గా ఓటీటీ ఏదైతే మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తూ ఉంటామో వారందరూ కూడా ఈ ఐబొమ్మకి అలవాటు పడ్డారు. సో ఇదొకటి పక్కన పెడితే సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోస్ అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా శాటిలైట్ త్రూ కనెక్ట్ అయ్యి ఆ పిక్చర్ అనేది థియేటర్కి లోడ్ అవుతూ ఉంటుంది. ఈ ఇమ్మడి రవి టెక్నాలజీ ఇతను చదువుకునే MBA, ఇందులో కూడా ఎథికల్ హ్యాకింగ్ చదువుకోవడంతో ఆ వెబ్సైట్లను హ్యాక్ చేశాడు. సినిమా వెబ్సైట్లను హ్యాక్ చేసి అందులో సర్వర్లోకి ఉన్న సినిమాలు ఏదైతే థియేటర్కి వచ్చిన సినిమా ఏదైతే సర్వర్లో ఉంటుందో వారి హార్డ్ డిస్క్లో ఉంటుందో దాన్ని ఆన్లైన్ నుంచే కాపీ కొట్టేశాడు ఈ ఇమ్మడి రవి. సో కాపీ కొట్టేసి HD ప్రింట్. గతంలో పైరసీ అంటే థియేటర్ స్క్రీన్ ముందు మనకు కెమెరా పెడతాడు, ఆ కెమెరా నుంచి రికార్డ్ అయ్యే గోల సౌండ్లు అంతా ఉంటుంది. సో ఇప్పుడు అలాగా చేయట్లేదు ఈ రవి. ఏకంగా HD ప్రింట్లే అందులోంచి లాగేసి ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టేస్తూ ఉన్నాడు. సో పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ వెబ్సైట్ని బ్లాక్ చేసినప్పుడు ప్రతిసారి కొత్త లింకులతో వస్తూ ఉన్నాడు. సో బెదిరించిన పోలీసులు వార్నింగ్ ఇస్తే మీరు నా మీద ఫోకస్ పెడితే నేను మీ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది, మీరు నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే మీ 5 కోట్ల మంది భారతీయుల డాటా నా దగ్గర ఉంది. ఎందుకంటే ఎవరైతే ఐబొమ్మ వాడారో దాంట్లోకి ఎంటర్ అయ్యో వారందరి ప్రైవసీ డాటా నా దగ్గర ఉంది. అండ్ అలాగే పొలిటీషియన్స్ GHMC డాటా, పోలీస్ సైబర్ క్రైమ్ డాటా ఇదంతా కూడా నా చేతుల్లో ఉంది. మీరు కనుక నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈ డాటా మొత్తం బయటకు వదిలేస్తా, సింపుల్గా చెప్పేస్తా ఉన్నాడు. మీరు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈ ప్రైవసీ డాటా వదిలేస్తా అంటే ఒక పోలీస్కి థ్రెడ్ అని ఇవ్వడొచ్చాడు. అంటే పోలీసులకే సవాలు వదిలాడు ఈ ఇమ్మడి రవి. మొన్నటి వరకు ప్రజలందరూ కూడా ఈ ఐబొమ్మ వెబ్సైట్ని వాడే ప్రతి ఒక్కరు కూడా చాలా మా దేవుడు దండాలయ్యా అంటూ కూడా మొక్కిన వారందరూ ఎప్పుడైతే మీ ప్రైవసీ డాటా నా దగ్గర ఉంది నేను దీన్ని లీక్ చేస్తా అన్నాడో అప్పటి నుంచి ప్రజల్లో కూడా వ్యతిరేకం రావడం జరిగింది. సినిమాలు చూసిన పాపానికి మా డాటాని లీక్ చేస్తా అంటా ఉన్నాడు, పోలీసులకే సవాల్ విసురుతూ ఉన్నాడు. ఇతను టెర్రరిస్ట్ కాకపోతే మరెవరు అంటూ కూడా జనాల్లో కూడా వ్యతిరేకత రావడం జరిగింది. అంటే మొన్నటి వరకు దేవుళ్ళ చూసిన ఇతన్ని ఒక్కసారిగా ఒక విలన్ అయిపోయాడు. ఎందుకు? ప్రజలతో ప్రేమ పొందిన ఈ వ్యక్తి వారి డాటాని లీక్ చేస్తా అనడంతో. అంటే నువ్వు ఇంకా మేలు చేసింది ఏముంది? నువ్వు
సినిమాలు కాపీ కొడుతున్నావు, పే చేస్తూ ఉన్నావు, మళ్ళీ 1x బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ ఉన్నావు. ఆ బెట్టింగ్లో క్లిక్స్ ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది ఆ బెట్టింగ్ ఆడి ప్రాణాలు కోబలిప్పారు. సో అందులో ఫస్ట్ 5 రూపాయలు, 10 రూపాయలు, 100, 1000, లక్షలు ఇలా ఎన్నో డబ్బులు పోగొట్టుకొని యువత ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ రేపు. సో అలాంటి బెట్టింగ్ యాప్లు నువ్వు ప్రమోట్ చేస్తావా? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడైతే ఇక్కడ ఉంటున్నాడో రెయిన్బో విస్టా అపార్ట్మెంట్స్లో అతనికి ఒక ఫ్లాట్ ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి మకా మార్చి ఫ్రాన్స్కి వెళ్ళాడు. అలాగే నుంచి కరేబియన్ ఐలాండ్స్లో అతను సర్వర్ బాక్స్ పెట్టుకొని ఒక ఆఫీస్ బిల్డ్ చేసుకొని అక్కడి నుంచి ఈ కార్యకలాపాలన్నీ కూడా జరుపుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ట్రేస్ చేసినా ఈ లొకేషన్ని రీలొకేట్ చేయడం, VPNs వాడడం వల్ల అతను దొరకలేదు ఎన్ని రోజులు. కానీ సైబర్ క్రైమ్ పోలీసులు సిపి సజ్జనార్ చెప్పారు, పట్టుకొని తీరుతామన్నారు. సో అతనిపై నిఘా పెట్టడం జరిగింది. ఏదైతే ఇమ్మడి రవి హైదరాబాద్కి తన ఆస్తులు అమ్ముకోవడానికి వచ్చాడో రెడ్ హ్యాండెడ్గా అతని రూమ్లోనే పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న సమయంలో కూడా కొన్ని వందలాది సినిమాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్డ్ డిస్క్లు సేకరించడం జరిగింది. ఫైల్స్ని, SSDలని అన్నింటి కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. సో దీనిపై అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, విచారిస్తూ ఉన్నారు. సో సినీ ప్రముఖులు నాగార్జున, చిరంజీవి అండ్ పలువురు నాయకులందరూ కూడా వెళ్ళడం జరిగింది. దిల్ రాజు వెళ్ళడం జరిగింది. సో వీరందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు పోలీసులు. ఎందుకంటే సినిమాల్ని మేము 100 కోట్లు పెట్టి చేసి ఇస్తూ ఉన్నాం, ఇతడు పైరసీ చేస్తూ ఉన్నాడు, దాంతోపాటు బెట్టింగ్గా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, ప్రజల్ని మభ్యపరుస్తూ తప్పుదో పట్టిస్తున్నాడు అంటూ కూడా పోలీసులతో మాట్లాడి వారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. కానీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే అతన్ని హీరో సినిమాలో ఏదైతే మన రజనీకాంత్ సినిమాలో శివాజీతో పోలుస్తూ ఉన్నారు. అందులో హీరో ప్రజలకు మంచి చేస్తాడు, పోలీసులు అరెస్ట్ చేసి అతను కొట్టబోతే ఇతను మాకెంతో మేలు చేస్తాడు, ఇతను కొట్టలేము అంటూ కూడా అలాంటి మేమ్స్ వీళ్ళు యూజ్ చేసుకుంటా ఉన్నారు. అంటే అతని మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు, మీరు కేవలం సినిమా చూస్తున్నాం అందులో ఆ వెబ్సైట్లో అనుకుంటున్నారే, కానీ మీ డేటా మొత్తం కూడా లీక్ అవుతా ఉంది. మీ ఫోన్లో ఉన్న ప్రతి కాల్ డేటా, మీ ప్రైవసీ డేటా, మీ ఫోటోకి సంబంధించిన ప్రతిదీ కూడా ఇవాళ రేపు ఒక చిన్న క్లిక్తో అయిపోతుంది. అలాంటి క్లిక్లు మీరు ఐబొమ్మలో రోజుకి ఒక సినిమా చూస్తే 4 సార్లు క్లిక్ చేస్తూ ఉంటారు. క్లిక్ చేసిన ప్రతిసారికి ఒక కొత్త ప్యానల్ ఓపెన్ అవుతుంది, కొత్త వెబ్సైట్కి వెళ్ళిపోతూ ఉంది, వేరే ప్యానల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అవన్నీ మీకు తెలియకుండానే మీ ఫోన్లోకి మాల్వేర్ ఎంటర్ అవుతూ ఉంది. మీ డేటా అంతా వాడు క్యారీ చేసి ఈ రోజున మీరు నన్ను పట్టుకుంటే 5 కోట్ల మంది డేటా రిలీజ్ చేస్తా అని బహిరంగంగా థ్రెట్ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి మీరు నన్ను పట్టుకోలేరంటూ పోలీసులకే సవాల్ చేశాడు. ఇప్పుడు కటకటాల వెనకాల ఉన్నాడు. సో వ్యూవర్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ పైరసీలు ఏవైతే మీరు సినిమాలు చూడాలి అనుకుంటే కుదిరితే థియేటర్కి వెళ్ళి చూడండి, లేదు మీ ఆర్థిక స్థితి బాగాలేదు అంటే OTTలోకి వస్తూ ఉన్నాయి. ఒక 30 రోజులు 20 రోజుల సమయంలోనే ఈ వేళ రేపు OTTలోకి వస్తూ ఉన్నాయి. సో మేము OTT కూడా ఎఫర్ట్ చేయలేమంటే ఒక్క 40 days వెయిట్ చేయండి, అందులోకి వచ్చేస్తున్నాయి కదా క్లియర్గా. ఇది టీవీ ఛానల్స్లో ఆ పండగల ఫెస్టివల్ ఇప్పుడు ప్రతిదీ కొత్త సినిమాలన్నీ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అంతేకాని మీరు OTTలో తప్ప ఒక థియేటర్లు చూడలేకపోయిందంటే OTT ట్రై చేయండి, అది కుదరకపోతే టీవీలో చూడండి. కానీ ఈ పైరసీ వెబ్సైట్లకు మాత్రం జోలికి మాత్రం పోకండి. సో పోలీసుల నెక్స్ట్ టార్గెట్ ఏదైతే తిమింగలం, అతి భారీ తిమింగలం ఏదైతే ఉందో ఈ మూవీ రూల్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని ట్రేస్ చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు వెబ్సైట్ బ్లాక్ చేసినా కొత్త లింక్తో వస్తూ ఉన్నారు. కొత్త ఐడితో సేమ్ వెబ్సైట్ అలాగే ఉంటుంది, లింక్ మారుతూ ఉంది. సో ఎన్నిసార్లు బ్లాక్ చేసినా వారు సర్వర్ ట్రేస్ చేయలేకపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఐబొమ్మ రవిని కూడా పట్టుకున్నారు పోలీసులు. నెక్స్ట్ టార్గెట్ ఈ మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్, 1 తమిళమి, వీళ్ళని మెయిన్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది పోలీసులు. సో మరికొద్ది రోజుల్లోనే వారి పట్టుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు సిపి సజ్జనార్ అయితే. సో వీటిపై క్రిమినల్ కేసులు పెట్టి వీరిని స్పెషల్ ఫోకస్ కిందగా తీసుకొని వీరిని అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. గతంలో ఈ మూవీ రూల్స్, ఐబొమ్మ అండ్ 1 తమిళమి, తమిళ్ రాకర్స్ వీళ్ళని పట్టుకోవాలనుకుంటే ఒక ప్రాబ్లం వచ్చేది. ఏదంటే మనం సినిమా డౌన్లోడ్ చేయాలంటే అందులోంచి ఒక టోరెంట్ అనే యాప్ మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. సో టోరెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ ఆ సర్వర్ నుంచి ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో అతని ఫోన్లో ఆ మూవీ లోడ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ పర్సన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్కి వెళ్తుంది, ఇంకొకరికి ఈ మొబైల్ నుంచి ఇంకో 4, ఆ 4 నుంచి ఇంకో 4. అంటే మనమే ఒక సర్వర్లా పనిచేస్తాను, వారు సపరేట్గా సర్వర్ అంటూ పెట్టుకోలేదు, మనల్నే సర్వర్లా వాడుకుంటా ఉన్నారు. ఒకవేళ మూవీ రూల్స్లో వాళ్ళని పట్టుకోవాలన్నా, ఈ తమిళ్ రాకర్స్ వీళ్ళందరినీ పట్టుకోవాలన్నా మనం కూడా అందులో ఒక విక్టిమ్ పార్ట్ అవ్వడం జరిగింది. సో మనల్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, వారిని కూడా. సో చూసిన ప్రతి ఒక్కరు ఈ మూవీ రూల్స్ కానీ, ఈ తమిళ్ రాకర్స్, ఈ వెబ్సైట్ వాడకుండా ఉండండి, సినిమా పైరసీలు చూడకండి. ఒకవేళ మీరు వీటిలో ఎంటర్ అవుతున్నారంటే మీరు కూడా ఇందులో బాధితులే, ఈ క్రైమ్లో మీరు కూడా పార్ట్నర్ అయినట్టుగా పోలీసులు అయితే పరిగణలోకి తీసుకుంటారు. సో బీ కేర్ఫుల్.
వీడి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.